బన్నీ అన్న ఫ్యాన్ గా చెప్తున్నా, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఇంకొక ఆర్డర్ ఎత్తుకుని చెప్తున్నా, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు ఇంకా అమ్మ నాన్న బన్నీ అన్న ఇది మాత్రం. సో ప్రభాస్ రికార్డ్స్, ప్రభాస్ తోపు, ప్రభాస్ ని మించిపోతాయి, టైలర్ తోనే మించిపోతుంది. ఇది మాత్రం పక్కన చెప్తున్నా. 24 hours లో ప్రభాస్ రికార్డ్స్ అన్ని బద్దలైపోతాయి ఈ టైలర్ తో పక్క. ఓవరాల్ గా ఈ మూవీ గురించి ఏం చెప్తారు బ్రో మీరు? మూవీ గురించి ఒకటే చెప్తున్నా అన్న, ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని కాదు, అందరి ఫ్యాన్స్ నచ్చేది ఒకటే, పుష్ప 2 లెవెల్ లేచిపోద్ది. అది మాత్రం నిజం చెప్తున్నాను అన్న. ఇంకా ప్రభాస్ గురించి చెప్పాలంటే ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరు ఒక రికార్డ్ అతను పంచుకుని, ఒక రేట్ అతను పంచుకున్న TFI మంచి ద బెస్ట్ ప్రభాస్ అని అల్లు వచ్చింది. అదిరిపోయింది అన్న. ఇప్పుడు దాకా వచ్చిన టైలర్ లో ద బెస్ట్ టైలర్ 2024 అండ్ 2000 నుంచి 24 years లో ద బెస్ట్ టైలర్ అండ్ అల్లు అర్జున్. సో ఈ రేంజ్ లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేశారా సుకుమార్ గారు? ఇంకా ఎక్స్పెక్ట్ చేసినాం అన్న. ఒక్క పాయింట్ తగ్గింది, అది కూడా లాస్ట్ అన్న ఇంటర్నేషనల్ ఫైర్ అని మొత్తం ముగించేశాడు. సో బనియానా లుక్స్ అని అసలు ఎలా అనిపించారు? బనియానా లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయమ్మా, ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంత మంది హీరోలు వచ్చారు కానీ ఇంత మాస్, ఇంత కల్ట్ మాస్ తో మాత్రం ఎవడ రాలేదు. బనియానా తర్వాత ఎవడైనా సరే ఇది మాత్రం పక్కనే. మీకు నచ్చిన డైలాగ్ ఏంది బ్రో దీంట్లో? నా పుష్ప అంటేనే ఫైర్, కానీ ఈసారి ఇంటర్నేషనల్ ఫైర్ అన్నా చూడు, అది మైండ్ లోంచి ఏమో మైండ్ లోంచి పోవట్లేదు, అది మైండ్ లోనే తిరుగుతుంది గిరగిరమని. ఆ డైలాగ్ అసలు ఎలా అనిపించింది? పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్. అంటే ఏంటంటే ఈ అవార్డు కాదు, నెక్స్ట్ అవార్డు కూడా మేమే మింగుతామని అర్థం. అర్థమైందా? అది సో ఈ దెబ్బతోటి మళ్ళీ రికార్డులన్నీ మళ్ళీ బదులైపోతాయి. సో ఇప్పుడు నార్త్ లో ఆ క్రేజ్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది బ్రో? అంటే ఏంటంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఇండియా కాదు, అన్ని ఇండియాలో మన ఏం చెప్పాడు అన్నయ్య, నా పేరు సూర్య ఆయిల్ ఇండియాలో, అది ఇప్పుడు ప్రూవ్ చేశాడు అనమాట. అది మాత్రం. సో ఎనీవే డే 1 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 350 crores పక్కా, 350 కోట్లు పక్కా కొడతా. తిక్కడం అంటారు ఎవడో థియేటర్ లో చొక్కా చింపుకుంటారు. ఇది మాత్రం నిజం, ఇది మాత్రం నిజం అన్న. సో రష్మి మందన కాల్తో తగ్గేదిలే అంటే అది ఎలా అనిపించింది? అది ఎలా అనిపించింది మీకు? అది ఎలా? నాకు ఒకవేళ నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ అయ్యంటే నేను మాత్రం పక్క అలాగే అనిపించుకోవాలనిపించింది నాకు ఈ సీన్ చూసాక పర్టికులర్ గా. అది మాత్రం నిజం, అది లవ్ జస్ట్. సో పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ ఎలా అంటే ఇది నరకడం కాదు, ఇంతకు మించి తెగ నరుగుతామని అర్థం. ఇది మాత్రం చెప్తున్నాం, అర్థమైందా? ఎవరికి హ్యాటర్స్ కి. చాలా మంది కుళ్ళుకుంటారు అనమాట ఆ క్రేజ్ చూసి, అదంతా చూసి మీకు ఎలా అనిపిస్తుంది? కుళ్ళుకుంటారన్న, కష్టపడి వచ్చిన చూసి ఎవడైనా కుళ్ళుకుంటాడు. అప్పటికప్పుడు టాప్ అయినోడు, డబ్బులు ఉన్నాయి వెనకాలనుకో అని చూసి ఎవడ కుళ్ళుకోడు. గంగోత్రి మూవీ నుంచి ఆర్య, బన్నీ, ఆర్య2, వరుడు అని దేశముద్రు ఇలా బాడీ పెంచుకుని, హైట్ పెంచుకుని, వెయిట్ పెంచుకుని, వేజ్ కూడా పెంచుకున్నాడు అన్న. అందుకే ఐకానిక్ స్టార్ అయ్యాడు. మాత్రం. సో మీకు ఎలా అనిపిస్తుంది ఒక బనియానా ఫ్యాన్? అసలు బనియానా అంటే మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మన TFI కూడా ఒక స్థానంలో తీసుకుపోయారని చెప్పొచ్చు పుష్ప తోటి. లెవెల్ అవుట్ ఆఫ్ ద గేట్స్ అన్న, అసలు గేట్లు కూడా పనికిరావు. సో ఎనివే వరల్డ్ వైడ్ గా మొత్తం ఎంత కలెక్ట్ చేస్తారు అనుకుంటారు? వరల్డ్ వైడ్ గా 1500 ప్లస్ ఉంటది అన్న, 1500 ప్లస్ ఉంటది. ఇది మాత్రం అక్క బ్రో. ఈ ట్రైలర్ మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా బ్రో? 100% రీచ్ అయింది అన్న. ఒక లాస్ట్ డైలాగ్ చాలన్న, ఇంటర్నేషనల్ ఫైర్ అనేది ఒక డైలాగ్ తో 200% రీచ్ అయింది టైలర్. ఇది మాత్రం నిజం. ఫాజిల్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఫైర్ ఫాజిల్ ఏదనుకున్నాం కానీ ఫైర్ చూపించండు. ఒరిజినల్ ఫైర్ ఏంటో 1 లో చూపించాడు కానీ 2 లో టైలర్ లో చూపించండు అంటే ద గ్రేట్స్ అన్న. తగ్గట్టుగా డాన్స్ చేసే శ్రీలీల దీంట్లో మీరేమనుకుంటున్నారన్న డాన్స్? మహేష్ బాబు గుంటూరు కారంలో ఎరగదీసిండు, కానీ ఇక్కడ డాన్సే కింగ్ అల్లు అర్జున్. అలాంటి శ్రీలీల అంటే ఇంకా నీకు థియేటర్ లో సీట్లు జరిగిపోతే, చొక్కాలు కూడా జరిగిపోతాయి. ఇది మాత్రం నిజం. థ్యాంక్ యూ బ్రో.